ఈవెన్ పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారనేది నా ఒపీనియన్. ఏడుస్తుంటే ఫోన్ ఇచ్చేయడము, తినిపించేటప్పుడు ఫోన్ ఇచ్చేయడము, లేకపోతే వీళ్ళు ఏదైనా పనిలో ఉంటే ఈ కాసేపు డిస్టర్బ్ చేయకూడదని ఫోన్ ఇచ్చేయడము. సో ఎందుకు అట్లా జరుగుతుంది అనుకోవచ్చు? సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అండి. ఇప్పుడు అందరము కూడా ఏంటంటే ఒక యునో వెరీ అన్హెల్దీ లైఫ్ని యునో లివ్ చేస్తున్నాము. ఎందుకంటే మన హ్యూమన్ బాడీ ఏ విధంగా అయితే తయారవ్వబడి ఉందో ఈ రకమైన ఒత్తిళ్లను తట్టుకునేటట్టయితే కాదు. సో వాస్తవంగా ఏమిటి అని అంటే మెదడుకి తక్కువ ఒత్తిడి, శరీరానికి కొద్దిగా ఎక్కువ ఒత్తిడి అవసరం. కానీ ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్స్ ఏమిటి అని అంటే శరీరం కదలిక లేదు, శరీరం ఎంతసేపు కూర్చుని చేసే పనిలే ఉంది, మెదడు మీద అవసరమైన దానికన్నా ఎక్కువ ఒత్తిడి పడుతుంది. సో ఆ రకమైన ప్రాబ్లమ్స్, ఆ రకమైన యునో ఎక్స్పోజర్ ఆఫ్ స్ట్రెస్ ఉండే వరకు మన బ్రెయిన్స్ కొద్దిగా చేంజ్ అవుతున్నాయి. సో పిల్లల్ని చూసుకోవడము అనేది కూడా ఈజ్ బికమింగ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. యునో ఎంతోమంది పేరెంట్స్తో నేను మాట్లాడినప్పుడు తెలుసుకునేది ఏమిటి అని అంటే వాళ్ళు సమయం ఇవ్వలేకపోవడము. ఎందుకు అని అంటే యునో ఇప్పుడు వాళ్ళు ఉన్న ఒక పర్టికులర్ జాబ్లో కానివ్వండి, లేదా వాళ్ళ యునో డే టు డే యాక్టివిటీస్లో కానివ్వండి, అక్కడి నుంచి వచ్చే డిమాండ్స్ ఎక్కువగా ఉండడము, దానివల్ల వాళ్ళు వీళ్ళకి కావాల్సినంత సమయం ఇవ్వలేకపోవడము, వాళ్ళకే సరిగ్గా నిద్రలు ఉండకపోవడము, ఇంకా వీళ్ళని పట్టించుకునే సమయము చాలా తక్కువ. సో ఆ రకమైన ఒక ర్యాట్ రేస్లో మన అందరము కూడా ఉన్నాం ఇవాళ. అండ్ దానివల్లనే మనం చూసుకుంటే మానసిక ఒత్తిళ్ళు ఈ మధ్య కాలంలో మానసిక వ్యాధులు ఎందుకు పెరిగిపోయాయి సడన్గా అని కనుక చూస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్. ఎందుకంటే మనము మన బాడీ తయారైన విధానాన్ని, దాన్ని ఉపయోగిస్తున్న విధానము రెండు వేరు. సో టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అనేది తీసుకునే వరకు మన బ్రెయిన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. మనకు ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ తోటి ఎలా డీల్ చేయాలో తెలీదు. మనకు ఎంతసేపు మన సబ్జెక్టుకి సంబంధించిన తెలివితేటలే తప్ప వేరే లైఫ్ స్కిల్స్ ఏవి తెలియకపోవడం వల్ల ఒక అనుకోని సంఘటన సడన్గా వచ్చే వరకు హౌ టు రియాక్ట్ అన్నది తెలియదు.